పేదవాడి సొంత ఇంటి కలని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గుర్జునాపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా నడుకుదురు ఎలమ సంక్షేమ సంఘ భవనంలో 704 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గుర్జునాపల్లి గ్రామానికి చెందిన 584 మంది లబ్ధిదారులకు సాల్ట్ కాలనీ వద్ద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే కన్నబాబు, స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా గుర్జునాపల్లి నుండి అడవిపూడి వరకు 65 లక్షలతో నూతనంగా నిర్మించిన రోడ్డును కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ నడుకుదురు గుర్జునాపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు సాల్ట్ ల్యాండ్ను కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఆర్డీఓ ఐకిషోర్ మాట్లాడుతూ కొత్తగా ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు రొక్కల గణేష్, గ్రామ సర్పంచులు లలితా కుమారి, అనసూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పబ్బినిడి పాపారావు, మామిడాల బాబీ, గౌతమ్, పైలా, గోవిందు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి. అలా ఇల్లు ఇవ్వాలని అంటే భూమి కష్టం, దొరకదు కనుక అపార్ట్మెంట్లు కట్టివ్వాలని ఫస్ట్లో అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం నేను ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిస్తాననే దాని మీద చాలా గట్టిగా నిలబడితే ఒకరోజు మంత్రిగా నేను అడిగా, ఇన్ని లక్షల స్థలాలకి భూములు కష్టం కదా సార్ అంటే కొందాం అన్నారు ఆయన. ఎలా కొంటాం? మనం కొనాలన్నా కూడా చాలామంది కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఉంటుందంటే మార్కెట్ రేట్లు కొనండి అని చెప్పారు. భూమి ప్రభుత్వం ఎప్పుడు ఎలా సేకరిస్తుందంటే చాలా తక్కువ ధరకి తీసుకుంటుంది. అలా కాకుండా మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటు ఇచ్చి కొనండి అని అంటే ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు ఇవాళ. అందులో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 32,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. మన కరప మండలంలో 6,155 మందికి ఇస్తాం. మీ గురజనాపల్లిలో 581 మందికి ఇస్తాం. మీరందరూ చిన్నప్పుడు, మా అందరూ చిన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఈ మండలం మొత్తం మీద 1,000-2,000 అంటే 75 సంవత్సరాల్లో 1,000-2,000 ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఉంటాం. కానీ ఇవాళ ఈ ఒక్క సంవత్సరమే మన నియోజకవర్గంలో 32,000 ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఈ మండలంలో 6,155 ఇస్తాం. చాలా చోట్ల భూమి దొరక్క, ఉదాహరణకి కాకినాడ సిటీలో లబ్ధిదారులకి భూమి దొరక్క వాళ్ళని తీసుకెళ్ళి చొల్లంగి అవతల, బ్రిడ్జి అవతల భూమి కొని అక్కడ పెట్టారు, కొమరగిరిలో పెట్టారు. మన నియోజకవర్గంలో మాత్రం సాధ్యమైనంత వరకు మీ ఊర్లోనో ఊరు పక్కనో భూమి సేకరించాలని 5 ఏళ్లుగా తపన పడ్డం. ఆ తపన ఫలించింది.